सुबोदय। आज मैं आपको तीसरा पाठ हिंदी दिवस के दूसरे भाग को पढ़ाऊंगी। हमारे पाठ का नाम क्या है? हिंदी दिवस। ऑलरेडी आई एक्सप्लेन्ड ऑफ द लेसन इन पार्ट ए। पार्ट ए ना? Already I explained part 1 in the previous video. Now I am going to teach you part 2. हमारे पाठ का नाम क्या है? हिंदी दिवस। ये तो कैसा पाठ है? हमारे पाठ का नाम क्या है? हिंदी दिवस। ये तो कैसा पाठ है? संवाद पाठ है। ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను। సంవాద్ పాఠ మానే क्या है? కాన్వర్సేషన్ లెసన్। కాన్వర్సేషన్ సంభాషణ పాఠము। ఎవరెవరి మధ్య జరిగింది సంభాషణ? రోజీ और सरिता के बीच में हुआ है। किनके बीच में हुआ है? ఎవరి మధ్య జరిగింది? రోజీ సరిత వీళ్ళిద్దరి మధ్య సంభాషణ అనేది జరిగింది కదా। ఆ సంభాషణ అనేది ఏంటనేది మనం ఈ పార్ట్ 2 లో మనం తెలుసుకుందాం। ఆల్రెడీ హాఫ్ లెసన్ కంప్లీట్ అయిపోయింది కదా। రిమైనింగ్ పార్ట్ మనం ఇప్పుడు తెలుసుకుందాం। ఆ రిమైనింగ్ పార్ట్ ఒకసారి మీకు చదివి వినిపిస్తున్నాను చూడండి। ఆల్ ఆఫ్ యు లుక్ ఎట్ యువర్ టెక్స్ట్ బుక్స్ పేజ్ నెంబర్ 13। రోజీ हमारे अध्यापक ने बताया था कि అక్కడ నుంచి మనం నేర్చుకోవాలి। ఆల్రెడీ ముందు పార్ట్ అయిపోయింది కదా। రోజీ సరితకి మధ్య జరిగిన సంభాషణ మనం కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసేసుకున్నాం। రిమైనింగ్ పార్ట్ నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను। ముందు చదువుతున్నాను, వినండి। లిసన్ केयरफुली ऑल ऑफ यू। रोजी हमारे अध्यापक ने बताया था कि 14 सितंबर 1949 को संविधान में हिंदी राजभाषा के रूप में अपनाई गई। यानी रोजी सरिता समझ गई, इसलिए हर साल इस दिन हिंदी दिवस मनाया जाता है। लेकिन हिंदी को ही देश की राजभाषा क्यों चुना गया? नेक्स्ट पेज 14th पेज। रोजी क्योंकि हिंदी बोलने वाले हमारे देश में सबसे अधिक है। लेकिन तुम भी तो बताओ, तुम भाषण में क्या कहोगी? सरिता तो सुनो, अभिनय करते हुए बताती है। प्रधान अध्यापक जी एवं गुरुजनों, भाइयों और बहनों, अब सबको हिंदी दिवस की हार्दिक बधाई। हिंदी हमारे देश की राजभाषा है, इसे सीखना हमारे लिए बहुत जरूरी है। सरिता ने भाषण में और क्या क्या कहा होगा? ఏం ఇద్దరి మధ్య ఏం సంభాషణ జరిగింది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం। ఆల్రెడీ ఫస్ట్ జరిగిందని సంభాషణ జరిగింది కదా, అదొకసారి రిమైండ్ చేసుకుందాం। రోజీ ముందు అడిగింది కదా సరితని, ఏం అడిగింది? సరిత ఈరోజు నువ్వు చాలా హ్యాపీగా ఉన్నావు, ఏంటి విశేషం, ఎక్కడి నుంచి వస్తున్నావు అని అడిగింది రోజీ। సరిత ఏం చెప్పింది? అప్ని విద్యాలయ సే, నేను మా స్కూల్ నుంచి వస్తున్నాను। కల్ ఏక్ విశేష కార్యక్రమం హై, ఉసీ కి తయారీ చల్ రహీ హై అని చెప్పింది। ఏం చెప్పింది? రేపు ఒక స్పెషల్ ప్రోగ్రామ్ అనేది జరుగుతుంది స్కూల్లోను, దాని అరేంజ్మెంట్స్ జరుగుతున్నాయని సరిత ఆన్సర్ ఇచ్చింది। రోజీ మళ్ళీ ఇంకో క్వశ్చన్ అడిగింది। ఏమని చెప్పింది రోజీ? ఇంకా అచ్చా తో తుమ్హారే స్కూల్ మే భీ హిందీ దివస్ మనాయే జా రహా హై, ఏంటి మీ స్కూల్లో కూడా హిందీ దివస్ జరుపుకుంటున్నారా, హిందీ డేని జరుపుకుంటున్నారా అని రోజీ అడిగింది। సరిత ఏం చెప్పింది? హా కల్ 14 सितंबर है ना, इसीलिए तो मैं तुम्हें बुला रही थी, मुझे भी गीत सिखा दो ना అంది। అవును, రేపు 14 సితంబర్ కదా, సెప్టెంబర్ 14th కదా, అందుకే నేను ఇన్వైట్ చేస్తున్నాను, దాని గురించి నేను పిలుస్తున్నాను, నాకు కూడా సాంగ్ నేర్పించు అని సరిత అడిగింది అనమాట। ఎవరిని అడిగింది? రోజీని అడిగింది। రోజీ సాంగ్ నేర్పించింది। ఏం సాంగ్ నేర్పించింది అది కూడా తెలుసుకుందాం చూడండి। ठीक है, मैं तुम्हें सुनाती हूँ, ध्यान से सुनो और सीख लो। సరే, నువ్వు నేను నీకు టీచ్ చేస్తున్నాను, సాంగ్ వినిపిస్తున్నాను, ధ్యాన్ సే సునో और सीख लो అంది। లిసన్ కేర్ఫుల్లీ అండ్ లెర్న్ అని అంది। జాగ్రత్తగా విని నేర్చుకో అంది। హిందీ సీఖో, హిందీ బోలో, హిందీ కో అప్నావో, ఆవో సబ్ మిల్కర్ గావో, హిందీ దివస్ మనావో అని సాంగ్ ని నేర్పించింది రోజీ। ఎవరికి? సరితకి నేర్పించింది। ఏం సాంగ్ నేర్పించింది? హిందీ సీఖో, హిందీ బోలో, హిందీ కో అప్నావో, ఆవో సబ్ మిల్కర్ గావో, హిందీ దివస్ మనావో అని సాంగ్ ని
రోజీ సరితకి నేర్పించింది. అక్కడ వరకు మన లెసన్ ప్రీవియస్ క్లాస్లో అయ్యింది కదా. రిమైనింగ్ పార్ట్ ఏంటో, రిమైనింగ్ కాన్వర్సేషన్ ఏం జరిగింది వీళ్ళిద్దరి మధ్య మనం ఇప్పుడు తెలుసుకుందాం. సరిత ఒక క్వశ్చన్ అడిగింది అనమాట, ఒక డౌట్ వచ్చింది సరితకి. ఏం డౌట్ వచ్చిందంటే, హిందీ దివస్ 14 सितंबर को ही क्यों मनाते हैं? हिंदी दिवस 14 सितंबर को ही क्यों मनाते हैं? हिंदी दिवस అంటే హిందీ డే. 14 सितंबर माने 14 माने 14th, सितंबर माने सितंबर, को ही क्यों माने why అని అర్థం. मनाते हैं, मनाना माने टू सेलिब्रेट. क्यों माने क्या है? क्यों का अर्थ क्या है? why, ఎందుకు. ఎందుకు. మనానా మానే టు సెలబ్రేట్. మనానా మానే క్యా హై? టు సెలబ్రేట్. జరుపుకొనుట. క్యూ అంటే వై, ఎందుకు. మనానా మానే టు సెలబ్రేట్ అంటే జరుపుకొనుట అని అర్థం. సరిత అడిగింది అనమాట, హిందీ దివస్ 14 सितंबर को ही क्यों मनाते हैं? వై ఇస్ హిందీ డే సెలబ్రేటెడ్ ఆన్ 14th September అని అడిగింది అనమాట. ఎందుకు హిందీ డేని 14th September ని ఎందుకు జరుపుకుంటారు హిందీ డే అని సరిత అడిగింది అనమాట. సరితకి ఒక డౌట్ వచ్చింది అనమాట. ఏం డౌట్ వచ్చింది? హిందీ డేని సెప్టెంబర్ 14th ఎందుకు జరుపుకుంటారు అని డౌట్ వచ్చిందనమాట. అది ఎవరిని అడిగింది? రోజీని అడిగింది అనమాట. రోజీ జవాబ్ దియా హై. రోజీ ఆన్సర్ ఇచ్చింది. ఏమి ఇచ్చిందో చూడండి. हमारे अध्यापक ने बताया था कि 14 सितंबर 1949 को संविधान में हिंदी राजभाषा के रूप में अपनाई गई. రోజీ ఏం ఆన్సర్ ఇచ్చింది? హమారే అధ్యాపక్ నే. హమారే అంటే అవర్ అని అర్థం. హమారే మీన్స్ వాట్? అవర్. अध्यापक माने टीचर ने बताया ताकि. बताया माने टोल्ड. हमारे माने क्या है? आवर. हमारे माने आवर. अध्यापक माने टीचर. बताया माने टोल्ड. हमारे अध्यापक ने बताया था कि. अध्यापक माने क्या है? टीचर. अध्यापक पुल्लिंग. మాస్టర్ అని అర్థం అనమాట. మామూలుగా మనం ఇద్దరికి టీచర్ అని సంబోధించేస్తూ ఉంటాం. మామూలుగా యాక్చువల్ మీనింగ్ ఏంటంటే దీనికి అధ్యాపక్ మానే మాస్టర్ అన్నమాట. దానికి స్త్రీలింగ్ ఏంటి? అధ్యాపిక. అధ్యాపక స్త్రీలింగ్ క్యా హై? అధ్యాపిక. అధ్యాపక స్త్రీలింగ్ క్యా హై? అధ్యాపిక. లింగ్ రాసని చూడండి, హెడ్డింగ్ పెట్టి ఇక్కడ. అధ్యాపక్, అధ్యాపిక. अध्यापक पुल्लिंग है, स्त्रीलिंग क्या है इसका? अध्यापिका. అంటే టీచర్ అని అర్థం. మాస్టర్, టీచర్. हमारा अध्यापक ने बताया था कि. our teacher told us that. కీ అంటే, ఈ కీ అంటే ఏంటంటే ఏమనగా అని అర్థం. ఈ కీ అంటే ఏంటి అర్థం? ఏమనగా, అనగా, ఏమనగా అని అర్థం అనమాట. అంటే చెప్పింది ఏంటంటే ఏమనగా అని అర్థం అనమాట. చెప్పింది ఏమనగా 14 सितंबर 1949 को అంటే సెప్టెంబర్ 14 సెప్టెంబర్ 1949 అంటే 1949 అని అర్థం. 1949 को हिंदी में क्या कहते हैं? माने 1949 को हिंदी में क्या कहते हैं? 1949 कहते हैं. 1949 ఏమంటారు హిందీలో? 1949 అంటారు. 1949 को संविधान में हिंदी राजभाषा के रूप में अपनाई गई. संविधान, संविधान माने क्या है? రాజ్యాంగము. తెలుగులో ఏంటి? తెలుగు में क्या कहते हैं?
రాజ్యాంగం అంటారు, ఇంగ్లీష్లో కాన్స్టిట్యూషన్ అంటారు. संविधान का अर्थ क्या है? कॉन्स्टिट्यूशन. संविधान का अर्थ क्या है? कॉन्स्टिट्यूशन. संविधान में हिंदी राजभाषा के रूप में अपनाई गई. మన రాజ్యాంగంలో హిందీని రాజభాష के रूप में, రాజభాష माने क्या है? నేషనల్ లాంగ్వేజ్, జాతీయ భాష అని అంటారు తెలుగులో. के रूप में अपनाई गई. अपनाना माने स्वीकार करना, యాక్సెప్ట్ చేయడం అన్నమాట, స్వీకరించడం. అప్రూవ్డ్. अपनाई गई माने क्या है? అప్రూవ్డ్ అని అర్థం. చూడండి, हमारे अध्यापक ने बताया था कि అంటే అవర్ టీచర్ టోల్డ్ us దట్, మా టీచర్ ఏం చెప్పారంటే అవర్ కాన్స్టిట్యూషన్ అప్రూవ్డ్ హిందీ యాజ్ అవర్ నేషనల్ లాంగ్వేజ్. మన కాన్స్టిట్యూషన్, మన రాజ్యాంగము అప్రూవ్ చేసిందనమాట, యాక్సెప్ట్ చేసిందనమాట. ఏం యాక్సెప్ట్ చేసింది? హిందీ రాజభాషకే రూపమే, హిందీని రాజభాష రూపంలో అనమాట, హిందీని నేషనల్ లాంగ్వేజ్గా పొందుపరిచింది అనమాట రాజ్యాంగంలో. అది ఏ ఆర్టికల్ అంటే 343 ఆర్టికల్ అనమాట, 343(1) ఆర్టికల్లో అనమాట దీన్ని పొందుపరిచింది. అది ఇందులో లేదు, మన టెక్స్ట్ బుక్లో లేదు ఆర్టికల్. ఎప్పుడు, ఏ రోజు ఇంతకీ? సెప్టెంబర్ 14th. ఏ ఇయర్? 1949లో, 1949లో అనమాట. 1949 సెప్టెంబర్ 14th మన రాజ్యాంగం అనమాట హిందీని నేషనల్ లాంగ్వేజ్గా పొందుపరిచింది అనమాట, స్వీకరించింది అనమాట. ఏ ఆర్టికల్లోను? 343(1) ఆర్టికల్లో అనమాట. అర్థమైందా? రాజ్యాంగం యాక్సెప్ట్ చేసుకుందనమాట, ఇది నేషనల్ లాంగ్వేజ్గా అనమాట. అర్థమైందా? అందుకనే ఆ రోజు నుంచి మనం ఉస్ దిన్ సే హమ్ హిందీకో హిందీ దివస్ కే రూప్ మే, ఉస్ దిన్ సే హమ్ సెప్టెంబర్ 14th మనం ఎలా జరుపుకుంటున్నాము? హిందీ దివస్ కే రూప్ మే మనా రహే, హిందీ డే కింద మనం జరుపుకుంటున్నాం అనమాట. ఆ రోజుని, ఆ రాజ్యాంగం ఆ రోజుని స్వీకరించింది కాబట్టి 1949 ఇయర్లో సెప్టెంబర్ 14th హిందీని నేషనల్ లాంగ్వేజ్గా స్వీకరించింది కాబట్టి ఆ రోజు నుంచి మనం హిందీ డే జరుపుకుంటున్నాం అనమాట. ఎప్పుడు, ప్రతి సంవత్సరం కూడా ఎవ్రీ ఇయర్ సెప్టెంబర్ 14th మనం హిందీ డేగా జరుపుకుంటున్నాం అనమాట. చూడండి, సరిత రోజు చెప్పింది ఈ విషయం అంతా కూడా. రోజు ఏం చెప్పింది? మా టీచర్ మాకు చెప్పారు. ఏం చెప్పారంట? 1949లో సెప్టెంబర్ 14th మన రాజ్యాంగం హిందీని నేషనల్ లాంగ్వేజ్గా యాక్సెప్ట్ చేసింది, రాజ్యాంగంలో పొందుపరిచింది నేషనల్ లాంగ్వేజ్గా అని రోజు చెప్పింది. సరిత, అప్పుడు సరిత ఏం చెప్పిందో చూడండి. సమజ్ గయి, అర్థమైంది. ఇస్లియే హర్ సాల్ ఇస్ దిన్ హిందీ దివస్ మనాయా జాతా హై. ఇస్లియే, ఇందువలన అని అర్థం. సమజ్ గయి అంది అంటే ఐ అండర్స్టూడ్ అని అర్థం అనమాట, నాకు అర్థమైంది. ఇస్లియే హర్ సాల్, హర్ సాల్ మానే ఎవ్రీ ఇయర్, సాల్ మానే ఇయర్, సాల్ మానే క్యా హై? ఇయర్. హర్ సాల్ ఇస్ దిన్, ఎవ్రీ ఇయర్ ఈ డేని హిందీ దివస్ మనాయా జాతా హై, హిందీ డేగా మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఏ రోజున మనం హిందీ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం? సెప్టెంబర్ 14th. సెప్టెంబర్ 14th మనం హిందీ డేగా జరుపుకుంటున్నాం. ఇప్పుడు అర్థమైంది నాకని సరిత చెప్పింది అనమాట. लेकिन हिंदी को ही देश की राजभाषा क्यों चुना गया? लेकिन, बट, लेकिन माने क्या है? बट. लेकिन का अर्थ क्या है? बट. लेकिन का अर्थ क्या है? बट. కానీ కానీ అని అర్థం అన్నమాట తెలుగులో. हिंदी को ही देश की राजभाषा क्यों चुना गया? हिंदी ने మన देश की राजभाषा के रूप में क्यों चुना गया? మన దేశం యొక్క రాజభాష के रूप में, మన నేషనల్ లాంగ్వేజ్గా క్యూ మన వై అని అర్థం. క్యూ అంటే ఏంటి? వై. చునా గయా, చునునా మానే
टू चूज, चुनना का अर्थ क्या है? टू चूज। चुनना का अर्थ क्या है? टू चूज। ఏం అడిగింది? వై ఈజ్ హిందీ చూజన్ యాజ్ నేషనల్ లాంగ్వేజ్ అని అడిగింది. ఎవరు? సరిత అడిగింది. సరిత ఏం చెప్పింది? అర్థమైంది నాకు, ఇందువల్లనే మనం ప్రతి సంవత్సరం హిందీ డే జరుపుకుంటాం అని అర్థమైంది. కానీ ఎందుకు హిందీనే నేషనల్ లాంగ్వేజ్గా చూస్ చేసుకున్నారు అని అడిగింది. ఎవరిని అడిగింది? రోజీని అడిగింది అనమాట. చూడండి, దేశ్, देश का पर्यायवाची शब्द क्या है? राष्ट्र। देश का पर्यायवाची शब्द क्या है? राष्ट्र। देश अन्ना राष्ट्र अन्ना ఒకటే అర్థం ఏంటి? కంట్రీ అన్న అర్థం. దేశ్ అన్న రాష్ట్ర అన్న ఒకటే అర్థం ఏంటి? కంట్రీ అన్న అర్థం. దేశ్ का पर्यायवाची शब्द क्या है? राष्ट्र। హిందీని ఎందుకు చూస్ చేసుకున్నారు అని సరిత అడిగింది కదా, దానికి రోజీ ఏం ఆన్సర్ ఇచ్చిందో చూద్దాం. నెక్స్ట్ పేజ్ ఓపెన్ చేయండి స్టూడెంట్స్. 14th పేజ్ ఓపెన్ చేయండి అమ్మా. 14th పేజ్లో రోజీకి సరితకి మధ్య ఏం సంభాషణ జరిగింది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. రోజీ మాట్లాడుతుంది ఏమని? क्योंकि हिंदी बोलने वाले हमारे देश में सबसे अधिक है, लेकिन तुम भी तो बताओ तुम भाषण में क्या कहोगी. రోజీ చెప్తుందన్నమాట. ఆల్రెడీ సరిత అడిగింది అనమాట, హిందీని ఎందుకు మన నేషనల్ లాంగ్వేజ్గా పెట్టారు అని, నేషనల్ లాంగ్వేజ్గా నిర్ణయించారు అని అడిగింది. ఎందుకు అని అడిగింది కదా, హిందీ లాంగ్వేజ్ని ఎందుకు అని అడిగింది కదా, దానికి రోజీ విధంగా ఆన్సర్ చెప్తుంది. క్యూంకి ఎందుకంటే హిందీ బోల్నే వాలే హమారే దేశ్ మే సబ్సే అధికే. హిందీ బోల్నే వాలే, హిందీ మాట్లాడే వాళ్ళు అనమాట. ఇన్ అవర్ కంట్రీ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ స్పీక్ హిందీ అని చెప్పింది అనమాట. ఏం చెప్పింది? హిందీ మాట్లాడే వాళ్ళు మన దేశంలో ఎక్కువ మంది ఉన్నారు. సబ్సే అధికే అంటే మన కంట్రీలో ఎక్కువ శాతం, ఎక్కువ మంది ప్రజలు హిందీని మాట్లాడగలరు అనమాట. అధిక్, అధిక్ మానే క్యా హై? ఎక్కువ అని అర్థం. అధిక్ కా విలోమ శబ్ద క్యా హై? కమ్. అధిక్, అధిక్ కా విలోమ శబ్ద క్యా హై? కమ్. కమ్, అధిక్, ఎక్కువ తక్కువ అనమాట. ఎక్కువ శాతం మంది హిందీ మాట్లాడతారన్నమాట మన దేశంలో. ఎందుకంటే మన దేశంలో చాలా స్టేట్స్ ఉన్నాయి. డిఫరెంట్ స్టేట్స్ ఆర్ దేర్ ఇన్ అవర్ కంట్రీ. ఇన్ అవర్ కంట్రీ డిఫరెంట్ స్టేట్స్ ఆర్ దేర్. చాలా స్టేట్స్ ఉన్నాయి కదా, ఆ స్టేట్ ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క లాంగ్వేజ్ మాట్లాడతారు. महाराष्ट्र में मराठी बोली जाती है, पंजाब में पंजाबी, गुजरात में गुजराती, बंगाल में बंगाली ऐसे बोली जाती है. हमारे आंध्र प्रदेश, दक्षिण भारत में हमारे आंध्र प्रदेश में तेलुगु बोली जाती है. तेलंगाना में तेलुगु बोली जाती है. तेलुगु, उर्दू, हिंदी भी बोली जाती है. మహారాష్ట్రలో ఏం మాట్లాడతారు? మరాఠీ మాట్లాడతారు. పంజాబ్ మే పంజాబీ बोली जाती है. పంజాబ్లో పంజాబీ మాట్లాడతారు. గుజరాత్ వాళ్ళు గుజరాతీ మాట్లాడతారు. బెంగాల్ వాళ్ళు బెంగాలీ మాట్లాడతారు. ఈ బెంగాలీ, గుజరాతీ, పంజాబీ ये सब तो हिंदी से मिलती जुलती है. ఇవన్నీ కూడా హిందీ లాగే ఉంటాయి అన్నమాట. हिंदी लैंग्वेज लागे ఉంటారు. वे सब लोग हिंदी को समझ सकते हैं और बोल सकते हैं. उन राज्यों के लोग, ఆ స్టేట్ లో ఉండే ప్రజలందరూ కూడా वे लोग तो हिंदी को समझ सकते हैं. ఆ గుజరాత్ వాళ్ళు, మహారాష్ట్ర వాళ్ళు, పంజాబ్ వాళ్ళు వీళ్ళందరూ కూడా హిందీని మాట్లాడగలరు అనమాట. హిందీని మాట్లాడగలరు, హిందీని ఈజీగా అర్థం చేసుకోగలరు అనమాట. అందుకనే నార్త్ ఇండియాలో చాలా మంది హిందీని నార్త్ ఇండియన్స్ అందరూ కూడా హిందీని అర్థం చేసుకోగలరు అనమాట, ఇంకా హిందీని మాట్లాడగలరు అనమాట. అందుకని మన ఇండియాలో ఎక్కువ శాతం మంది హిందీని అర్థం చేసుకోగలరు కాబట్టి, హిందీని మాట్లాడగలరు కాబట్టి హిందీని నేషనల్ లాంగ్వేజ్గా చేశారనమాట. और हमारे स्वतंत्रता संग्राम के समय में మన ఫ్రీడమ్ మూమెంట్ సమయంలో ఏం జరిగిందంటే దేశ్ కో ఏకతా
एकता के सूत्र में बांधने के लिए, देश के सब लोगों को एकता के सूत्र में बांधने के लिए एक भाषा की आवश्यकता हुई है उस समय में. మన ఫ్రీడమ్ మూమెంట్ సమయంలో ఏం అవసరం వచ్చింది, దేశం మొత్తాన్ని ఒక్క తాటి మీదకి తీసుకురావడానికి ఒక్క లాంగ్వేజ్ అవసరం అయిందనమాట. వహా కామ్తో హిందీ సే హీ హో సకా, సాధ్య హో సకా, హిందీ ద్వారానే సాధ్యమైందనమాట ఆ పని. ఏం పని హిందీ ద్వారా సాధ్యమైంది, మొత్తం దేశంలోని ప్రజలందరినీ కూడా స్వతంత్రత పోరాటం సమయంలో అనమాట. ఫ్రీడమ్ మూమెంట్ జరిగింది కదా, మనకి ఇండిపెండెన్స్ రాకముందు ఫ్రీడమ్ మూమెంట్ జరిగింది కదా. ఆ ఫ్రీడమ్ మూమెంట్లో మొత్తం ప్రజలందరినీ కూడా ఒక్క తాటి మీదకి తీసుకురావడానికి హిందీ అనేది చాలా ఉపయోగపడింది అనమాట. హిందీ లాంగ్వేజ్ అనేది చాలా ఉపయోగపడింది. ఎందుకంటే ఎక్కువ శాతం మన కంట్రీలో ఎక్కువ మంది ప్రజలు హిందీని అర్థం చేసుకోగలరు కాబట్టి హిందీ వల్ల సాధ్యమైంది అనమాట ఆ పని. ఏ పని సాధ్యమైంది, దేశంలో ప్రజలందరినీ ఒక్క తాటి మీదకి తీసుకురావడం అనేది సాధ్యమైంది అనమాట ఆ సమయంలో. లేకిన్ అందుకనే హిందీని నేషనల్ లాంగ్వేజ్గా చేశారనమాట. ఎందుకంటే దేశంలో ఎక్కువ శాతం మంది హిందీని అర్థం చేసుకోగలరు, మాట్లాడగలరు కాబట్టి. लेकिन तुम भी तो बताओ, तुम भाषण में क्या कहोगी. लेकिन माने क्या है, बट. लेकिन का अर्थ क्या है, बट. तुम भी तो बताओ, నువ్వే చెప్పు, तुम भाषण में क्या कहोगी. భాషణ్ మానే స్పీచ్. నువ్వు చెప్పు. రోజీ చెప్పింది అనమాట. రోజీ ఏం చెప్పింది, హిందీ మాట్లాడే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి నేషనల్ లాంగ్వేజ్గా చేశారు అని చెప్పి. కానీ నువ్వు చెప్పు ఇప్పుడు, అసలు నువ్వు స్పీచ్లో ఏం చెప్తావు, క్యా కహోగి, స్పీచ్లో ఏం చెప్తావో చెప్పు ఇప్పుడు అని రోజీ సరితన్ అందనమాట. భాషణ్ మానే క్యా హై, స్పీచ్. భాషణ్ కా అర్థ క్యా హై, స్పీచ్. నువ్వు స్పీచ్లో ఏం చెప్తావు అని రోజీ అడిగింది అనమాట సరితని. సరిత అప్పుడు ఏం చెప్పిందో చూద్దాం. తో సునో, అభినయ్ కర్తే హుయే బతాతి హే. అభినయ్ మానే యాక్టింగ్ అనమాట, యాక్ట్ చేస్తూ అనమాట. విను అయితే, లిజన్. తో సునో అంటే సునో మానే లిజన్, విను అని అర్థం. అయితే విను, సరిత అంటుంది అనమాట రోజీతోటి. అయితే విను, నేనేం చెప్తాను ఇప్పుడు స్పీచ్లో ఏం చెప్తాను విను, లిజన్ అంద. అభినయ్ కర్తే హుయే బతాతి హే. అభినయ్ మానే యాక్టింగ్ అనమాట, యాక్టింగ్ చేస్తూ. అభినయ్ కర్తే హుయే, యాక్టింగ్ చేస్తూ చెప్తుంది అనమాట. ఇలా ఏమని, ప్రధాన అధ్యాపక్ జీ एवं गुरुजनों, भाइयों और बहनों, आप सबको हिंदी दिवस की हार्दिक बधाई. प्रधान अध्यापक जी ఏం చెప్పింది, ప్రధాన అధ్యాపక్ జీ. ప్రధాన అధ్యాపక్ మానే క్యా హై, హెడ్ మాస్టర్ లేదా ప్రిన్సిపల్. ప్రధాన అధ్యాపక్ మానే క్యా హై, హెడ్ మాస్టర్ లేదా ప్రిన్సిపల్ అనమాట. ప్రధాన అధ్యాపక్ का अर्थ क्या है, हेड मास्टर. प्रधान अध्यापक माने हेड मास्टर. प्रधान अध्यापक पुल्लिंग है. स्त्रीलिंग क्या है इसका, प्रधान अध्यापिका. प्रधानाध्यापक पुल्लिंग है. स्त्रीलिंग क्या है, प्रधानाध्यापिका. 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 स्त्रीलिंग क्या है, प्रधानाध्यापिका. प्रधानाध्यापक, प्रधानाध्यापिका. एवं गुरुजनों. अरे गुरुजनों माने टीचर्स. गुरु माने टीचर, गुरुजन माने टीचर्स. गुरु सिंगुलर, गुरुजन प्लूरल. गुरु, गुरुजन. गुरुजन माने क्या है, टीचर्स अన్నమాట. गुरु माने टीचर, गुरुजन माने टीचर्स. एवं गुरुजनों माने टीचर्स అంటే హెడ్ మాస్టర్ అండ్
टीचर्स। इका भाइयों और बहनों, भाइयों भाइयों माने ब्रदर्स, ब्रदर्स एंड सिस्टर्स, और माने మరియు అని అర్థం, అండ్ అని అర్థం। బహనోं, బహనోं माने सिस्टर्स, भाई बहन, भाई पुल्लिंग है, बहन स्त्रीलिंग। भाई का अर्थ क्या है? ब्रदर। बहन माने सिस्टर। भाइयों, माने ब्रदर्स। बहनों माने सिस्टर्स। స్పీచ్లో చెప్తుంది అనమాట సరిత ఈ విధంగా, హెడ్ మాస్టర్ అండ్ అదర్ టీచర్స్ అండ్ को स्टूडेंट्स अनమాట। भाइयों और बहनों అంటే ब्रदर्स एंड सिस्टर्स। आप सबको हिंदी दिवस की हार्दिक बधाई। आप सबको, మీ అందరికీ కూడా हिंदी दिवस की हार्दिक बधाई। हिंदी दिवस की, हिंदी डे का हार्दिक, हार्दिक माने हार्टी, बधाई, बधाई माने ग्रीटिंग्स अनమాట। बधाई का अर्थ क्या है? ग्रीटिंग्स, कंग्रेचुलेशंस అని అర్థం। बधाई का अर्थ क्या है? बधाई का अर्थ कंग्रेचुलेशंस, कंग्रेचुलेशंस, ग्रीटिंग्स, ग्रीटिंग्स అని అర్థం। కంగ్రాచులేషన్స్, గ్రీటింగ్స్। గ్రీటింగ్స్ అని అర్థం। आप सबको हिंदी दिवस की हार्दिक बधाई। మీ అందరికీ కూడా హిందీ దివస్ కి హార్దిక్ బధాయి, హిందీ దినోత్సవం, హిందీ డే యొక్క హార్దిక్ బధాయి అంటే హార్టీ గ్రీటింగ్స్ అని అర్థం। హార్దిక్ బధాయి అంటే ఏంటి? హార్టీ గ్రీటింగ్స్ ఆర్ హార్టీ కంగ్రాచులేషన్స్ అని అర్థం అనమాట। హార్టీ కంగ్రాచులేషన్స్ అంటే హార్దిక శుభాకాంక్షలు అని అర్థం అనమాట। మీ అందరికీ కూడా హిందీ దినోత్సవ శుభాకాంక్షలు అని అర్థం। ఎవరెవరికి హిందీ దినోత్సవ శుభాకాంక్షలు చెప్తుంది? అమ్మాయి సరిత స్పీచ్లో చెప్తుంది ఈ విధంగా। రెస్పెక్టెడ్ हेड मास्टर, अदर टीचर्स एंड भाइयों और बहनों, ब्रदर्स, माय डियर ब्रदर्स एंड सिस्टर्स, మీ అందరికీ కూడా హిందీ దినోత్సవ శుభాకాంక్షలు అని చెప్పింది అనమాట। हिंदी हमारे देश की राजभाषा है। हिंदी మన దేశం యొక్క రాజభాష। రాజభాష माने నేషనల్ లాంగ్వేజ్। హిందీ ఈజ్ అవర్ నేషనల్ లాంగ్వేజ్ అని చెప్పింది అనమాట। హిందీ మన నేషనల్ లాంగ్వేజ్, మన జాతీయ భాష అని చెప్పింది। इसे सीखना हमारे लिए बहुत जरूरी है। దీన్ని నేర్చుకోవడం, सीखना, सीखना माने टू लर्न। सीखना का अर्थ क्या है? टू लर्न। सीखना का अर्थ क्या है? टू लर्न, నేర్చుకొనుట అని అర్థం। टू लर्न, నేర్చుకొనుట అని అర్థం। हिंदी सीखना हमारे लिए बहुत जरूरी है। हिंदी నేర్చుకోవడం అనేది మనకు చాలా जरूरी है, बहुत जरूरी है। जरूरी माने क्या है? नेसेसरी అని అర్థం। जरूरी माने क्या है? जरूरी, नेसेसरी, नेसेसरी। जरूरी माने क्या है? नेसेसरी అని అర్థం। చాలా అవసరం हिंदी నేర్చుకోవడం అనేది। ఎందుకు అవసరం हिंदी నేర్చుకోవడం అనేది? हिंदी सीखने से हम देश के किसी भी प्रांत में हम जा सकते हैं। हिंदी నేర్చుకోవడం వల్ల మనం ఎక్కడికి వెళ్ళొచ్చు? దేశంలో ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఏ ప్రాంతానికైనా వెళ్ళొచ్చు। इसे सीखने से हमारी संस्कृति और सभ्यता का ज्ञान मिलता है। हिंदी నేర్చుకోవడం వల్ల మన కల్చర్, సివిలైజేషన్ నాలెడ్జ్ కూడా తెలుస్తుంది అనమాట। ఇంకా हिंदी सीखने से, हिंदी को सीखने से हम देश के किसी भी प्रांत में हम जा सकते हैं। దేశంలో ఏ ప్రాంతానికైనా మనం వెళ్ళొచ్చు హిందీ నేర్చుకోవడం వల్ల। इसको सीखने से एकता, एकता की भावना बढ़ती है। ఐక్యత అనే భావం
ఐక్యత అనే యూనిటీ అనే ఫీలింగ్ అనేది డెవలప్ అవుతుంది. और भाईचारे की भावना भी बढ़ती है. బ్రదర్హుడ్ అనేది కూడా అంటే సోదర భావం అనేది కూడా పెరుగుతుంది అనమాట దీన్ని నేర్చుకోవడం వల్ల, హిందీని నేర్చుకోవడం వల్ల. హిందీ నేర్చుకోవడం వల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి కదా, అందువల్లే హిందీని నేర్చుకోవడం అనేది చాలా అవసరం అనమాట. ఇంకా నవేడేస్ ఇప్పుడు ప్రజెంట్ ఈ రోజుల్లోనూ ఏ बैंक्सलोनू और फिल्मी उद्योगों में, मीडिया में, फिल्म इंडस्ट्रीलोनू ఇంకా మీడియాలో కూడా ఇస్కి హిందీకి ఆవశ్యకత బడితీ జారే, హిందీ అవసరం అనేది పెరుగుతూ వస్తుందన్నమాట. అర్థమైందా? హిందీ నేర్చుకోవడం వల్ల చాలా ఉపయోగం ఉంది. ఈ రోజుల్లో హిందీ నేర్చుకోవడం అనేది చాలా అవసరం. అందువల్ల హిందీ నేర్చుకోవడం అనేది తప్పనిసరి అన్నమాట. తప్పనిసరిగా మనం హిందీని నేర్చుకోవాలి అని అమ్మాయి చెప్తుందన్నమాట. సరితా అనే భాషను और क्या क्या कहा होगा. సరిత స్పీచ్లో ఇంకేం చెప్తూ ఉండొచ్చు మీరు ఆలోచించి చెప్పాలన్నమాట. మీ అందరూ ఆలోచించండి. ఇంకేం స్పీచ్లో ఏమేమి చెప్పి ఉండొచ్చు, హిందీ దినోత్సవం గురించి ఇంకా ఏమేమి చెప్పి ఉండొచ్చు మీరు అందరూ ఆలోచించండి స్టూడెంట్స్. వీళ్ళిద్దరే మన ఈ లెసన్ ద్వారా మనకి హిందీ దినోత్సవం గురించి, హిందీ దినోత్సవం అనేది హిందీ డే అనేది ఎప్పుడు జరుపుకుంటారు, ఎందుకు జరుపుకుంటారు, హిందీనే మన నేషనల్ లాంగ్వేజ్గా ఎందుకు చేశారు, ఇవన్నీ కూడా అర్థమైంది కదా. ఇది సంభాషణ పాఠం కదా. రోజుకి సరితకి మధ్య జరిగిన సంభాషణ ద్వారా మనకి అన్ని విషయాలు, మీ అందరికీ అన్ని విషయాలు అర్థమైనాయి కదా. ఏ విషయాలు? హిందీ డే గురించి, హిందీని ఎందుకని నేషనల్ లాంగ్వేజ్గా చేశారని, హిందీ డే 14 సెప్టెంబర్ని ఎందుకు జరుపుకుంటారు అనేది, ఇవన్నీ విషయాలు మీకు అన్ని బాగా అర్థమైనాయి కదా. ఈ అన్ని విషయాలు ఈరోజు మీరు ఈ క్లాస్లో తెలుసుకున్నారు కదా. నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే నెక్స్ట్ ఎక్సర్సైజెస్ అన్ని ఇచ్చారు ఇందులోను. టెక్స్ట్ బుక్లో ఇంకా కొన్ని ఎక్సర్సైజెస్ ఇవ్వడం జరిగింది 2 పేజెస్లోను. 15th పేజ్లో 16th పేజ్లో ఉన్న ఎక్సర్సైజెస్ మనం ఇప్పుడు తెలుసుకుందాం. స్టూడెంట్స్, ఇప్పుడు మనం టెక్స్ట్ బుక్లో 15th పేజ్లో ఇవ్వబడిన ఎక్సర్సైజ్ గురించి తెలుసుకుందాం. పడో మనే చదువుము అని అర్థం. ఆ క్వశ్చన్ ఇవ్వబడింది చూడండి. కిస్నే క్యా కహా లిఖో. కిస్నే ఎవరు, క్యా వాట్ అని అర్థం, ఏమిటి, కహా అంటే చెప్పాను, ఎవరు ఏమి చెప్పాను, లిఖో రాయము అంటే ఎవరేం చెప్పారో రాయాలంటే ఈ సెంటెన్సెస్ ఇవ్వబడ్డాయి. ఏ సెంటెన్స్ ఎవరు చెప్పారో మనం అక్కడ ఇచ్చిన బ్లాంక్ లో రాయాలన్నమాట. చూడండి, మై తుమ్హే సునాతి హూ. ఫస్ట్ సెంటెన్స్ చూడండి. మై తుమ్హే సునాతి హూ, నేను నీకు వినిపిస్తున్నాను అని అర్థం. నేను నీకు చెప్తున్నాను, విను అని మన లెసన్ లో చెప్పారు కదా. ఎవరు చెప్పారు అది? నేను వినిపిస్తున్నాను, నేను విను అని రోజీ చెప్పింది. ఎవరు చెప్పారు? రోజీ. కిస్నే కహా? రోజీ. రోజీనే కహా ఇస్ వాక్యకు. ఈ సెంటెన్స్ ని ఎవరు చెప్పారు? రోజీ చెప్పింది అన్నమాట. సరిత అడిగింది, నాకు సాంగ్ నేర్పించు అని సరిత అడిగింది రోజీని. రోజీ అప్పుడు చెప్పింది అనమాట, నేను వినిపిస్తున్నాను, సాంగ్ విను అని రోజీ చెప్పింది అనమాట. నెక్స్ట్ సెకండ్ సెంటెన్స్ చూడండి. లేకిన్ తుమ్ భీ తో బతావో తుమ్ భాషణ్ మే క్యా కహోగి. లేకిన్ కానీ, తుమ్ భీ తో బతావో నువ్వు కూడా, యు ఆల్సో అని అర్థం. తుమ్ భీ మీన్స్ యు ఆల్సో. తో బతావో చెప్పుము, టెల్ మీ, యు ఆల్సో టెల్ మీ అని అర్థం, నువ్వు కూడా చెప్పు. తుమ్ భాషణ్ మే, తుమ్ అంటే యు అని అర్థం, నీవు. భాషణ్ మే, భాషణ్ మానే స్పీచ్ లో క్యా కహోగి ఏమి చెబుతావు, స్పీచ్ లో ఏం చెప్తావు నువ్వు కూడా చెప్పు అని చెప్పింది ఎవరు? మన లెసన్ లో ఎవరు చెప్పారు? స్పీచ్ లో ఏం చెప్తావు నువ్వు అని చెప్పింది ఎవరు? లాస్ట్ లో చెప్పారు కదా. ఎవరు చెప్పారు? రోజీయే చెప్పింది. అది కూడా రోజీయే సరితను అందనమాట. చెప్పు, నువ్వు కూడా చెప్పు, స్పీచ్ లో అసలు ఏం చెప్తున్నావు నువ్వు, రేపు హిందీ దివస్ కదా, హిందీ దివస్ సందర్భంగా నువ్వేం చెప్తావు స్పీచ్ లో చెప్పు అని చెప్పింది అనమాట. ఎవరు చెప్పింది? ఎవరు? రోజీ చెప్పింది. కూడా ఎవరు చెప్పారు? రోజీ అందనమాట. ఎవరితో? సరితతో అంది. ఇలా అని, నువ్వు కూడా చెప్పు స్పీచ్ లో ఏం చెప్తావో అని. నెక్స్ట్ థర్డ్ సెంటెన్స్. కల్ ఏక్ విశేష్ కార్యక్రమ హై. కల్ అంటే టుమారో అని అర్థం. ఏక్ విశేష్ కార్యక్రమ హై, ఒక స్పెషల్, విశేష అంటే స్పెషల్, కార్యక్రమ హై ప్రోగ్రామ్. రేపు
ఒక స్పెషల్ ప్రోగ్రామ్ ఉంది అని అర్థం. రేపు ఒక స్పెషల్ ప్రోగ్రామ్ ఉంది అని చెప్పింది ఎవరు? విశేష కార్యక్రమం. రేపు ఒక స్పెషల్ ప్రోగ్రామ్ ఉందని చెప్పింది ఎవరంటే సరిత చెప్పింది. ఎవరు చెప్పారు? సరిత. నెక్స్ట్ సెంటెన్స్, హిందీ సీకో హిందీ బోలో హిందీ కో అపనావో. హిందీ నేర్చుకోను, హిందీ లర్న్ హిందీ అని అర్థం అనమాట. హిందీ బోలో స్పీక్ హిందీ, హిందీకో అపనావో హిందీని యాక్సెప్ట్ చేయము అని అర్థం. హిందీని ఫాలో అవ్వండి అని అర్థం అనమాట. యాక్సెప్ట్ చేయడం అంటే ఇక్కడ హిందీ నేర్చుకున్నాము, హిందీ మాట్లాడు, హిందీని ఫాలో అవ్వు అని అర్థం. ఫాలో అవ్వండి, యాక్సెప్ట్ చేయండి అని అర్థం అనమాట. ఇది సాంగ్ నేర్పించారు మన లెసన్లో, మన కన్వర్సేషన్ లెసన్లో. ఇద్దరి మధ్య సంభాషణ జరిగింది కదా రోజుకి సరితకి మధ్య. ఆ సంభాషణలో ఇది సాంగ్ అనమాట. హిందీ సీకో హిందీ బోలో హిందీ కో అపనావో అనే సాంగ్ నేను చెప్పాను. ఆ సాంగ్ ఎవరు నేర్పించారు? రోజీ నేర్పించింది. ఎవరు నేర్పించారు? రోజీ. అంటే ఈ సెంటెన్స్ ఎవరు చెప్పారు? రోజీ చెప్పింది అనమాట. చూడండి, క్యా బాత్ హై సరిత. నెక్స్ట్ సెంటెన్స్ చూడండి, క్యా బాత్ హై సరిత. ఏంటి విషయం? వాట్ ఈస్ ద మ్యాటర్ సరిత అని అన్నది ఎవరు? ఫస్ట్ స్టార్టింగ్ లో రోజీ స్టార్ట్ చేసింది కదా మన సంభాషణ పాటలో. ముందు మాట్లాడింది ఎవరు? రోజీ ఎవరితో మాట్లాడింది? సరితతో మాట్లాడింది. ఏమని? ఏంటి విషయం సరిత. రోజీ మాట్లాడింది అన్నమాట సరితతో. ఏంటి విషయం ఏంటి? ఎంత హ్యాపీగా ఉన్నా, ఎక్కడి నుంచి వస్తున్నావు అని అన్నది ఎవరు? ఫస్ట్ రోజీ అంది. ఎవరంట? రోజీ. క్యా బాత్ హై సరిత. ఏంటి విషయం సరిత? వాట్ ఈస్ ద మ్యాటర్ సరిత అని అన్నది ఎవరు? రోజీ అన్నమాట. కిస్నే కహా? రోజీనే కహా. ఎవరన్నారు? రోజీ అందనమాట. నెక్స్ట్ సెంటెన్స్ చూడండి, ఉసీకి తయారీ చల్ రహీ హై. ఉసీకి తయారీ చల్ రహీ హై. దాని అరేంజ్మెంట్సే జరుగుతున్నాయి. ఉసీకి దాని యొక్క తయారీ అరేంజ్మెంట్, చల్ రహీ అంటే అరేంజ్మెంట్స్ జరుగుతున్నాయి. దానికి అరేంజ్మెంట్స్ జరుగుతున్నాయి అంటే దాని యొక్క అరేంజ్మెంట్సే జరుగుతున్నాయి అని అర్థం అనమాట. దాని యొక్క అరేంజ్మెంట్స్ జరుగుతున్నాయి అని అన్నది ఎవరు? సరిత. కిస్నే? సరిత అందనమాట. ఎవరన్నారు? కిస్నే కహా? సరితానే కహా. నెక్స్ట్ సెంటెన్స్ చూడండి, కహా సే ఆ రహీ హో. ఎక్కడి నుంచి వస్తున్నావు? కహా అంటే వేర్ అని అర్థం. వేర్ ఆర్ యూ కమింగ్ ఫ్రమ్? ఎక్కడి నుంచి వస్తున్నావు అని అర్థం అనమాట. ఎక్కడి నుంచి వస్తున్నావు అని అన్నది ఎవరు? ఫస్ట్ స్టార్టింగ్ లో రోజీ అంటది కదా సరితని. వాట్ ఈస్ ద మ్యాటర్? వేర్ ఆర్ యూ కమింగ్ ఫ్రమ్? వై ఆర్ యూ సో హ్యాపీ అని అన్నది ఎవరు? రోజీ అంది. ఎవరన్నారు? రోజీ. కిస్నే కహా? రోజీనే కహా. నెక్స్ట్ ఇప్పుడు మనం 16th పేజ్ లో ఉన్న ఎక్సర్సైజ్ గురించి తెలుసుకుందాం. స్టూడెంట్స్, పేజ్ నెంబర్ 16లో ఆ క్వశ్చన్ ఇచ్చారు చూడండి. ఇక్కడ ఆ క్వశ్చన్ చూద్దాం. అంటే ఇది ఒక ఎక్సర్సైజ్ చూడండి. वर्ग पहेली में कुछ भाषाओं के नाम दिए गए हैं, चुनकर लिखो. वर्ग पहेली माने फजिल. इंग्लिश లో ఫజిల్ అంటారు. ఆ ఫజిల్ లో कुछ भाषाओं के नाम दिए गए हैं. కొన్ని లాంగ్వేజెస్, భాషాओं के नाम, లాంగ్వేజెస్ నేమ్స్. నామ్ అంటే నేమ్స్ అని అర్థం. కొన్ని లాంగ్వేజెస్ నేమ్స్ దియే గయే హై ఇవ్వబడ్డాయి. ఈ ఫజిల్ లో కొన్ని లాంగ్వేజెస్ ఇవ్వబడ్డాయి. చున్కర్ లిఖో, వాటిని ఫైండ్ అవుట్ చేసి రాయము అని అర్థం. చూడండి ఈ వర్గ పహేలి చూడండి. వర్గ పహేలి అంటే ఏంటి? ఫజిల్ ఇవ్వబడింది చూడండి. ఆల్రెడీ ఒకటి చేయబడి ఉంది ఇక్కడ చూడండి. తెలుగు అనేది చేసేసి ఉంది చూడండి. ఎగ్జాంపుల్ కి మనకి ఇచ్చాడు చూడండి టెక్స్ట్ బుక్ లో. తెలుగు అనేది చేసేసి ఉన్నది. మిగతా లాంగ్వేజెస్ నేమ్స్ చూద్దాం. ఇంకేమేమి లాంగ్వేజెస్ ఉన్నాయో చూద్దాం. ఇక్కడ మనం ఇలాగా రౌండప్ చేసి లాంగ్వేజ్ ని ఇక్కడ రాయాలన్నమాట. ఆల్రెడీ ఇక్కడ ఒకటి ఎగ్జాంపుల్ కి రాయబడి ఉంది తెలుగు. చూడండి నెక్స్ట్ లాంగ్వేజెస్ ఏమున్నాయి చూద్దాం ఈ ఫజిల్లో. ఇక్కడ స్టార్టింగ్ చూడండి, లెటర్స్ అన్ని చూడండి. ఇది హిందీ ఉంది చూడండి. హిందీ చేద్దాం. హిందీ రాసేద్దాం.
నెక్స్ట్ చూడండి, పంజాబీ. పంజాబీ అనేది ఉంది చూడండి, పంజాబీ రాద్దాం. పంజాబీ. నెక్స్ట్ చూడండి, గుజరాతీ. గుజరాతీ అనేది కూడా ఒక లాంగ్వేజ్ కదా, ఈ లాంగ్వేజ్ నేమ్ కూడా ఇక్కడ రాద్దాం, గుజరాతీ. టెక్స్ట్ బుక్లో ఫిల్ చేసేయాలమ్మా. నెక్స్ట్ చూడండి, సింధీ. సింధీ అనేది కూడా ఒక లాంగ్వేజ్ నేమ్. సింధీ కూడా రాద్దాం, సింధీ. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం, కన్నడ. కన్నడ కూడా రాద్దాం ఇక్కడ మనం. కన్నడ కూడా ఒక లాంగ్వేజ్ కదా. నెక్స్ట్ ఉర్దూ. నెక్స్ట్ మలయాళం ఒక లాంగ్వేజ్. ఇలా ఫైండ్ అవుట్ చేసి మనం రాయాలన్నమాట. మలయాళం కూడా రాద్దాం ఇక్కడ, మలయాళం. ఇలా ఈ ఫజిల్లో ఉన్న ఈ లాంగ్వేజెస్ని ఇలా రౌండప్ చేసి మనం ఇక్కడ రాయాలన్నమాట, పక్కన రాయాలన్నమాట. ఈ విధంగా రాయాలి. అందరూ కూడా టెక్స్ట్ బుక్లో అవి ఫిల్ చేయండి అమ్మా, 2 ఎక్సర్సైజెస్ కూడా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.